ప్రజలందరికీ నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీ 65వ వార్డు ఇన్ఛార్జిని. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ప్రజలందరికీ కూడా, అలాగే న్యూ ఇయర్ శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువ సాంస పల్లా శ్రీనివాసరావు గారు మరి ప్రజల అందరి కోసం కూడా, మరి యూత్ కోసం మొన్నగా మరి జాబ్ మేళా భారీగా పెట్టడం జరిగింది. మరి అలాంటి యొక్క జాబ్ మేళా యూత్కి పెట్టి 2024 నుండి 25 వరకు కూడా అలాంటి కార్యక్రమం, ఎన్నో మంచి కార్యక్రమం చేయడం జరిగాయి. మరి 25 నుండి 2026 వరకు కూడా అద్భుతమైన కార్యక్రమాలతో పాటు మరి ఎన్నో మంచి పనులు చేయాలనే ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు మరి సంకల్పంతో మంచి విధి విధానాలతో ముందుకు నడుస్తుంది మా పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ, ఉమ్మడి పార్టీ. మరి నరేంద్ర మోడీ గారు మరి మా రాష్ట్రంలో అనేకమైన పెట్టుబడులకు కానీ ప్రతి విషయంలో నరేంద్ర మోడీ గారు మాకి మరి ఆయన ముందుండి నడిపించి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారికి వెంటనే ఏ నిధులు అడిగినా ఆ నిధులు ఇవ్వడం చక్కగా వెంటనే నడిపిస్తున్నారు. మరి అలాగే పోలవరాన్ని పూర్తవడానికి మంచి సహకరిస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగే పోలవరంతో పాటు అమరావతిలో కూడా పూర్తి స్థాయిలో ప్రతి అవసరానికి కూడా నిధులు ఇచ్చి మమ్మల్ని ముందు నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సూపర్ 6 పరిపాలన కోసము మేము ఎప్పుడూ కూడా ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చిన విధంగానే మరి ఈరోజు సూపర్ 6 మంచి ప్రభుత్వం కార్యక్రమం పెట్టి అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ముందుగానే చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం చేయడం జరిగింది. 4,000 రూపాయలు పింఛను ఇవ్వడం జరిగింది. ప్లస్ గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం 2,000 నుండి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే మా ప్రభుత్వం ఆల్రెడీగా ఎలక్షన్లో ఉంటుండగానే 3 నెలల ముందే మాట ఇచ్చాం. అదే మాట విధంగా 4,000 నుండి 4,000 ప్లస్ ప్రతి నెల 1,000 చొప్పున 3,000 రూపాయలకి కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే దాంతో పాటు మరి తల్లికి వందనం కార్యక్రమం ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం చేయలేని పని మనం చేయడం జరిగింది. అలాగే 5 సంవత్సరాల్లో 2019 నుండి 2024 వరకు రోడ్లు అనేకమైన అస్తవ్యస్తంగా ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి కారు కానీ, బైక్ కానీ, స్కూటీ కానీ ఏది ఉంటుంది నాశనం, ఆటోలతో బళ్ళు, కార్లు కూడా నాశనం అయిపోయాయి 5 సంవత్సరాలు. వెంటనే ప్రభుత్వం రాగానే ప్రతి రోడ్డు ఎక్కడ చక్కటి రోడ్లు, ఫ్లైట్ దిగే రోడ్లు వేయడం జరిగింది. మరి అలాంటి కార్యక్రమం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. మరొకసారి క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్ష తెలుపుకుంటూ ప్రజలందరూ బాగుండాలి, ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని సంకల్పంతో మరి అందరూ కూడా నిరంతరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం.